ప్రజెంట్ మనమైతే అయ్యప్ప గుడి సెంటర్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. అయ్యప్ప గుడి ఫేజ్ 1 ఏదైతే ఆటోనగర్ ఫేజ్ 1 ఉందో దీంట్లో అయితే ఫైర్ యాక్సిడెంట్ జరగడం జరిగింది. ఒక గోడౌన్ ప్లాస్టిక్ పీవీసీ పైపులు ఏవైతే ఉంటాయో దీంట్లో అయితే అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మన ఆటోనగర్లో ఒకటి ఫైర్ ఇన్సిడెంట్ అనేది జరిగింది. ఇది మనకి 9:30 ఆ ప్రాంతంలో ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెప్పి మనకి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు. అంటే దీనికి రీజన్స్ ఏంటనేది ప్రస్తుతం అయితే ఇంకా అది కరెక్ట్గా తెలియదు. ఎందుకంటే మనకి ఆర్డీ గారు ఇక్కడ ఉన్న తహసీల్దారు అందులో పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ అందరూ కూడా ఒకసారి దాని మీద ఎంక్వైరీ చేసి అది ఏ విధంగా జరిగిందనేది తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే దీనికి మీటర్ అది ఎలక్ట్రికల్ కనెక్షన్ కూడా లేదని చెప్తున్నారు, పవర్ కనెక్షన్ కూడా. ఇది అన్వర్ బాషా గారికి 99లో ఆటో గ్యారేజ్ సంబంధించి అలాట్మెంట్ చేయడం జరిగింది. అదే దీంట్లో ఏంటంటే ఇది మన ప్లాస్టిక్ పైప్స్ ఏవైతే ఉన్నాయో డ్రైనేజ్ కానీ వాటర్ డ్రింకింగ్ వాటర్ సంబంధించిన పైప్స్ వాడతాం కదా, ఆ పైప్స్ దీంట్లో ఉన్నాయని చెప్తున్నారు. వారు కూడా ఇక్కడ అందుబాటులో లేరు. యాక్చువల్గా ఇక్కడ వర్క్ చేస్తున్నటువంటి అతను, మీ పేరేంటి? మున్నాభాయ్ గారు చెప్తున్నారు. వాళ్ళు దీన్ని రిలీజ్ తీసుకొని ఇది రన్ చేస్తారని చెప్తున్నారు. పూర్తిగా విచారణ చేసి దీని మీద ఎలా జరిగింది ఏంటనేది మేము ఒక నిర్ణయం రావడం జరుగుతుంది. ఒక మంటలు చెలరేగాయని చెప్పి ఒక వార్త వచ్చింది. అండ్ వెంటనే మన కలెక్టర్ గారు ఎంతో ఇదిగా వెంటనే దీన్ని ఎట్లా అయినా సరే ఆపాలి, ఏం జరుగుతుంది అన్న, ఎందుకంటే సార్ ఒక విజయవాడ మీటింగ్ అని వెళ్ళడం జరిగింది. సో వెంటనే ఫోన్ చేసిన తర్వాత తక్షణమే మేమంతా రెవెన్యూ సిబ్బంది ఇక్కడ వచ్చాము. ఆల్రెడీ ఫైర్ వాళ్ళతో మాట్లాడుతూ కోఆర్డినేట్ చేస్తూ ఆల్రెడీ ఒక ఫైర్ ఇంజిన్ని ఇంకో ఫైర్ ఇంజిన్ని కూడా అరేంజ్ చేశాము. కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు కూడా మా దగ్గర నుంచి సమాచారం తీసుకుంటూ అండ్ వివిధ శాఖల అధికారులకి అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో వెంటనే నాకు కలెక్టర్ గారు చెప్పింది ఏంటంటే వెంటనే ఎఫ్ఐఆర్ బుక్ చేసి అసలు ఎందుకు జరిగింది, ఇది అసలు అక్కడ వాళ్ళకి అనుమతులు ఉన్నాయా లేదా, ఎందుకంటే ఇది ఒక మెయిన్ ఏరియా మనకి అయ్యప్ప గుడి దగ్గర సర్కిల్ దగ్గర ఎక్కువ రెసిడెన్షియల్ ఏరియాస్, ప్లాట్ ఏరియాస్ ఓనర్స్ ఉండేవాళ్ళు. ఇలాంటి సమయంలో అది కూడా ఇప్పుడు టెంపరేచర్స్ శీతాకాలం అయిపోయి ఇప్పుడు ఎండాకాలం వస్తుంది. ఈ టైంలో ఇలాంటి సంఘటనలు జరగడం అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా సంఘటనలు చూస్తూనే ఉన్నాం. ఇలాంటి వాటి ఎప్పుడూ జరగలేదు నెల్లూరులో. అండ్ ఎందుకు అంటే కేవలం ఈ ఓనర్ యొక్క నిర్లక్ష్యతరం వల్లే ఇవన్నీ అసలు పరిమితులు ఉన్నాయా లేదా ఇవన్నీ కూడా మేము ఒకసారి వాళ్ళతో పరిశీలించి ఆల్రెడీ మా బీఆర్ఓ టీంని పోలీస్ స్టేషన్ పంపించి ఇప్పుడు ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేస్తున్నాం, దర్యాప్తు చేస్తాము. అండ్ జేసీ గారు ఇందాక చెప్పినట్టే మీ అందరికీ కూడా నెక్స్ట్ ఒక కమిటీ వేయించి కలెక్టర్ గారి దృష్టిలో తీసుకువెళ్ళి నెక్స్ట్ తదుపరిగా ఏ యాక్షన్ అనేది తీసుకుందామని అది కూడా డిస్కస్ చేయాలి. ప్రాణ నష్టం లేదు. అండ్ ఉదయం టైంలో 8 గంటలకు అలా సుమారు ఆ ప్రాంతంలో జరిగింది. సో అప్పటికి ఏమీ ఓపెన్ అవ్వకూడనా. సో మెటీరియల్ వల్లే ఇది మేజర్ ఇష్యూ. షాప్లో ఫైర్ అవుతుంది, ఇమ్మీడియట్గా రావాలని మాకు ఒక వ్యక్తి మాకు ఫైర్ కంట్రోల్ రూమ్కి ఫైర్ కాల్ చేశారు, కాల్ మెసేజ్ ఇచ్చారు. ఇమ్మీడియట్గా మా కంట్రోల్ రూమ్ నుంచి ఆ మెసేజ్ అందుకున్న వెంటనే ఒక ఫైర్ వెహికల్ ఇమ్మీడియట్గా అక్కడి నుంచి టర్న్ అవుట్ అయ్యి ఇక్కడ స్పాట్కి రావడం జరిగింది. ఇక్కడ గమనిస్తే ఇక్కడ ఒక రేకుల షెడ్లో ఉన్నటువంటి పాత ఐరన్, ప్లాస్టిక్, ఈ స్క్రాప్ షెడ్ లాగా ఉంది. వీటి మేము వచ్చే టయానికి కొంచెం విపరీతమైన మంటలు, స్మోకు బాగా ఎక్కువగా ఉంది. చుట్టుపక్కల కూడా ఇండస్ట్రీస్ ఉన్నాయి. రాగానే మా యొక్క ఒక ట్యాంక్ సహాయంతో వాటర్ని స్ప్రే చేసి ముందు మా ఫైర్ని కంట్రోల్ చేయగలిగాము. ఇక్కడ కాలిపోయిన గోడౌను రంగనాయక గ్రూప్కి ఇచ్చిన అన్వర్ బాషాకు సంబంధించినది. అందులో స్టాక్ ఉంది, పీవీసీ పైపులు, అలాంటి ప్లాస్టిక్ సంబంధించిన స్టాక్ ఉంది. దగ్గర 45-50 లక్షల నష్టము. కాలిపోయింది. అక్కడ కాలువ ఉంది, కాలువ దగ్గర అందరూ పాసు కూర్చుంటుంటారు. ఎవరైనా బీడీ సిగరెట్ వేసి వెళ్ళిపోతే అది జరిగి ఉంటుంది అని మా అభిప్రాయం. పక్కన చూస్తే చిన్న మంటలు వస్తూ ఉంటే
మేము ఆ మంట చూసి అప్పుడే 2 బకెట్లు నీళ్ళు వేసాం. ఆపేసిన తర్వాత మళ్ళీ ఈ రోజుకి పెద్ద అయ్యో మామూలుగా పాసులకు వస్తూ ఉంటారు. పాసులు పోసుకోకుండా గమ్ముకి వెళ్ళకుండా అక్కడ సిగరెట్లు స్మోక్ ఎవరు చేసి అక్కడ వేస్తున్నారా, అది వచ్చి ఆ నిప్పు తగులుకుంటుంది. సిగరెట్లు తాగి అదే మండి తగులుకుంది. మొన్న శనివారం కూడా కాలితే నీళ్లు పోసాము. ఈరోజు స్టార్ట్ అయిపోయింది మొత్తం. చూశారు కదా, వెంటనే ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా స్పందించి ఈ మంటలను అయితే ఆపడం జరిగిందనమాట. ఈ ఎండాకాలం కావడంతో చిన్నపాటి ఏవైనా పేపర్ గూడౌన్లు కానివ్వచ్చు, ప్లాస్టిక్ సంబంధించినవి కాబట్టి గూడౌన్లు ఎవరైతే ఉంటే కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఎండ ప్రభావం వల్ల చిన్న మంట చెలరేగినా కానీ ఖచ్చితంగా అదైతే పెద్ద ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంటుంది. సో దయచేసి ఎవరైతే గూడౌన్లు కానివ్వచ్చు ఇలాంటి మెటీరియల్ని కూడా పెట్టుకుంటూ ఉంటారో పలు జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోండి. పబ్లిక్ కూడా చూశారు కదా ఏ విధంగా మాట్లాడారో, కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. అధికారులు కూడా వెంటనే స్పందించి దీనికి సంబంధించిన చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. కూడా దాదాపుగా 40 నుంచి 50 lakhs వర్తుండేదని కూడా చెప్తూ ఉన్నారు. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు, అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా 5 నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది. దక్షిణ భారతదేశపు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు. నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.